సూర్యాపేట జిల్లా ఎర్కాపురం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు ఆయనను వేట కొడవళ్లతో నరికి మృతదేహాన్ని గోనె సంచులలో కుక్కి కాల్వ వద్ద పడేశారు. ఈ ఘోర ఉదంతం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని మధు భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ గుండాలే ఈ దారుణానికి ఒడిగట్టారని, దీని వెనుక కొందరు పోలీసు అధికారుల హస్తం కూడా ఉందంటూ జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాత కక్షలు, ప్రతీకారాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జరిగింది అంతా దురదృష్టవశాత్తు జరిగింది. ఇది ఎవ్వరు దీని వెనకాల ఉన్నా ఖచ్చితంగా మనం వాళ్ళకి, మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎంతమందికి ఉరి శిక్షలు పడుతున్నాయి, ఎంతమందికి జీవితకాల